Hello everyone, I hope you all are doing good. So let's start today's video. హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్కి కావాల్సిన బ్లడ్ అనేది అందలేనప్పుడు మనకి హార్ట్ అటాక్ అనే కండిషన్ వస్తుంది. ఆర్టరీస్లో బ్లాకేజ్ ఉన్న హార్ట్లోకి బ్లడ్ సప్లై అనేది వెళ్ళదు. అప్పుడు కూడా మనకి హార్ట్ అటాక్ అనే కండిషన్ వస్తుంది. హార్ట్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి పంపింగ్ ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవ్వకపోతే మన బాడీకి కూడా కావాల్సిన బ్లడ్ అనేది హార్ట్ అందించలేదు. సో అప్పుడు మనకి హార్ట్ అటాక్ అనే కండిషన్ వస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతే మనం చనిపోయే కండిషన్స్ ఎక్కువ ఉంటాయి, లేదా హార్ట్ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇండియాలో 50% ఆఫ్ పాపులేషన్కి హార్ట్ అటాక్ అనే కండిషన్ వస్తుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అనేది హెవీగా అయిపోద్ది. అండ్ ఆ చెస్ట్ పెయిన్ అనేది మిగతా బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఆ బాడీ పార్ట్స్ ఏంటి అంటే లెఫ్ట్ ఆర్మ్, నెక్, షోల్డర్ అండ్ బ్యాక్. హార్ట్ అటాక్లో సిమ్టమ్స్ ఏంటి అంటే చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ట్రబుల్ ఇన్ స్లీపింగ్, నిద్ర సరిగా పట్టకపోవడం, నాసియా, వామిటింగ్ సెన్సేషన్, యాంగ్జైటీ, ఆందోళన, హార్ట్ పాల్పిటేషన్స్, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం. కాజెస్ ఆఫ్ హార్ట్ అటాక్ ఫస్ట్ వచ్చేసి బ్లడ్ వెజల్ బ్లడ్ని హార్ట్లోకి పంపిస్తుంది. ఇప్పుడు ఆ బ్లడ్ వెజల్లో కనుక బ్లాకేజ్ ఉంటే బ్లడ్ అనేది హార్ట్కి వెళ్ళదు. అప్పుడు హార్ట్ అటాక్ అనే కండిషన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఆర్టరీస్లో ప్లాక్ ఫామ్ అవడం. ప్లాక్ అంటే ఫ్యాటీ సబ్స్టెన్స్ అండ్ కొలెస్ట్రాల్ రెండు కలిపితే ప్లాక్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆర్టరీస్లో ప్లాక్ ఫామ్ అవుతే అక్కడ బ్లాకేజ్ క్రియేట్ అయ్యి బ్లడ్ అనేది హార్ట్కి వెళ్ళదు. అండ్ ఇప్పుడు ఆ కండిషన్ని మనం అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇప్పుడు ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్లాక్ ఉంటే దాన్ని మనం అథెరోస్క్లెరోటిక్ బిల్డప్ అంటాం. కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్ అటాక్: హార్ట్ స్ట్రోక్, కార్డియోజెనిక్ అరెస్ట్, డిప్రెషన్, యాంగ్జైటీ, హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హార్ట్ అటాక్: ఏజ్ అండ్ సెక్స్. ఏజ్ పెరిగే కొద్దీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సెక్స్: మేల్లో 40 years దాటిన తర్వాత హార్ట్ అటాక్ వస్తే ఫీమేల్లో మాత్రం 50 years దాటిన తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. లైఫ్ స్టైల్: ఎక్కువ స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఆల్కహాల్ అలవాటు ఉన్నా, సాల్ట్ ఎక్కువ తీసుకున్న ఫుడ్లో, ఫ్యాటీ సబ్స్టెన్సెస్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ: ఫ్యామిలీలో ఎవరికైనా సరే హార్ట్ అటాక్ ఉంటే మనకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి సర్టెన్ హెల్త్ కండిషన్స్: డయాబెటిక్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, హై బీపీ ఉన్నా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కొన్ని టిప్స్ చెప్తాను హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గించవచ్చు. ఈట్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, యాడిక్వేట్ స్లీప్, మంచిగా పడుకోండి, 8 hours ఇంపార్టెంట్. తర్వాత మేనేజ్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న, ఎక్కువ టెన్షన్స్ తీసుకున్న హార్ట్ అటాక్ అనేది మనకు వచ్చే రిస్క్ పెంచుతుంది. తర్వాత ఈట్ హెల్తీ ఫుడ్ లైక్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, జంక్ ఫుడ్స్ తగ్గించండి, సాల్ట్ ఇంటెక్ తగ్గించండి. అండ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా బీపీ చెకప్ చేయించుకోండి. డైట్ ఫర్ హార్ట్ అటాక్: ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఫ్రోజన్ ఫుడ్స్ తగ్గించండి. లిమిట్ సోడియం కంటెంట్, కూరలో వాటిల్లో తక్కువ సాల్ట్ వేసుకోండి. థర్డ్ వచ్చేసి లిమిట్ ఆల్కహాల్, డ్రింకింగ్ అలవాటు ఉంటే తగ్గించి తీసుకోండి. ఫోర్త్ వచ్చేసి ఫిష్, మంచి ఫిష్ తీసుకోవాలి, సాల్మోనెల్లా, ట్యూనా. ఈ 2 ఫిషెస్ మన హెల్త్కి చాలా మంచిది. విత్ స్మోకింగ్, స్మోక్ చేయడం వల్ల ఆర్టరీ వాల్స్ డ్యామేజ్ అయ్యి మన హార్ట్కి హెల్త్ కూడా మంచిది కాదు. ఫిఫ్త్ వచ్చేసి లిమిట్ ఆల్కహాల్, డ్రింక్ అలవాటు ఉంటే తగ్గించి తీసుకోండి.